అర్జున్ అరెస్ట్ విషయంలో కొన్ని కొత్త కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు కూడా నిన్న ఒక రిపోర్ట్ లో చూసారంట. మేము క్లియర్ గా మెన్షన్ చేశాం బహిరంగంగా ర్యాలీలు చేయొద్దని. ఆయన చేశాడు, ఖచ్చితంగా ఇది ఆయన తప్పే అంటున్నారు. సో మీరేమంటారు? ఇక్కడ ఎక్కడిచ్చినా వాళ్ళు ఏది ఇచ్చిలో వాళ్ళు అసలు ఎక్కడిచ్చిలో అది ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. అసలు యాక్చువల్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అసలు అల్లు అర్జున్. అసలు ఆయన తప్పే లేదు ఇందులో. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన తప్పే అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళి చంపేయకుండా ఆయన రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది కాబట్టి చనిపోయారు కదా. యాక్చువల్గా ఇండస్ట్రీలో కానీ ఎవరైనా హీరోలైనా సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన వెళ్ళిన బాధ్యత ఖచ్చితంగా ఏ హీరో కానీ చూస్తాడు వెళ్ళి థియేటర్కు. అది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆయన కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ, చిరంజీవి కానీ, లేకపోతే మోహన్ బాబు, ఇంకెవరైనా కానీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎవరైనా కానీ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు. అది చూడకపోతే ఫ్యాన్స్ వాళ్ళట్ అయిపోతారు. ఇది ఎప్పటి నుంచో వెనక నుంచే ఎన్టీ రామారావు అంటే చూస్తున్నారు. ఓకే, మేము టికెట్ల పెంపు కానీ మీరు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాం కానీ మేము రోడ్ షో చేస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు కానీ పోలీసులు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. యాక్చువల్ గా సంధ్యా థియేటర్ వాళ్ళు మొత్తం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి పోలీసు వాళ్ళకు అలా రాసి ఇట్లా అల్లు అర్జున్ ఇట్లా సార్కి టైంకి వస్తుంది, డేట్ని వస్తుండు, మీకు కొంచెం ప్రొడక్షన్ ఇట్లా కలిపియాలి, మాకు కొంచెం ఎక్కువ మంది ఫ్యాన్స్ కూడా అభిమానులు వస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళు రాసిచ్చారు. ఓకే, కానీ వీళ్ళు వద్దని చెప్పిలా ఏం చెప్పిలా మళ్ళీ రిటర్న్ ఏం రాయలే. వాళ్ళ దగ్గర చూపెట్టడానికి ప్రూఫ్లు కూడా ఏం లేవు. ఇది యాక్చువల్గా ఆడ ఉన్న సిచ్యువేషన్ తప్పు. అల్లు అర్జున్ అయితే వెళ్ళి ఆడ కారు దిగి వెళ్ళి అయితే ఆ పాపనైతే వేసి నొక్కి చంపలే కదా. ఆయన తప్పేం కాదు, ఆయన వేసి నొక్కలే. అది ఆయన నార్మల్ ఏదో వెళ్ళిండు, కానీ చచ్చిపోతాయని ఆయన అల్లు అర్జున్ అనుకోలేదు, అసలు ఎవరు అనుకోలేదు. ఆడ ఉన్న క్రౌడ్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి అది అట్లా అయిపోయింది. అది యాక్చువల్ చెప్పాలంటే ఆడున్న థియేటర్ వాళ్ళ తప్పు, పోలీసు వాళ్ళ తప్పు, అల్లు అర్జున్ తప్పు, ఫ్యాన్స్ కూడా తప్పు, ఆ కుటుంబం కూడా తప్పు. ఆ కుటుంబం కూడా దగ్గర అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ డే సెకండ్ డే అది ఎంతమంది క్రౌడ్ వస్తుందో కుటుంబానికి కూడా తెలుసు. దగ్గర నేను పుష్ప 2 ఇప్పటికి నేను చూడలేదు సార్. నేను ఇప్పటికీ పుష్ప 2 మూవీ చూడలే అంతమంది క్రౌడ్లో కాబట్టి. ఎందుకంటే షూటింగ్ చేసుకుంటా నా బిజీలో నేను ఉన్నా. కానీ చిన్నపిల్లల్ని తీసుకుపోవాలా వద్దా, మరి అల్లు అర్జున్ మూవీ అంటే పాన్ ఇండియా మూవీ అంటే చాలా మంది వస్తారు క్రౌడ్ అని కుటుంబం ఆలోచించలే. ఆడికి వచ్చాక వాళ్ళు పోలీసు వాళ్ళు మరి ఎక్కువ. మొన్న రీసెంట్ గా మన అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు దగ్గర పోలీసు వాళ్ళు ఒక 30-40 మందికి వచ్చిండు. ఆడు గాంధీ హాస్పిటల్ తిరుగుడు. మరి అల్లు అర్జున్ ఆడ థియేటర్కి వచ్చినప్పుడు ఎందుకు 30-40 మందిని పెట్టాలి పోలీసు వాళ్ళను? అది వాళ్ళ తప్పది, పోలీసు వ్యవస్థ తప్పది, అల్లు అర్జున్ కాదు. ఒక పాన్ ఇండియా స్టార్ ను తీసుకెళ్ళి వాళ్ళు లేసుడు చాలా వరకు గలీజ్ అది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకి వచ్చిన తర్వాత అందరు సెలబ్రిటీలు అందరూ కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు అక్కడికి వెళ్ళి పరామర్శించి అంతా చేస్తున్నారు. మరి అక్కడ ఒక ఫ్యామిలీ నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అది మాత్రం తప్పది. ఎందుకంటే అల్లు అర్జున్ అలా పోయి వచ్చినందుకు నార్మల్ గా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకున్న రోజు ట్విట్టర్ లో ఏమైనా చిన్న మెసేజ్ పెడితే అది వేరే ఉంటుంది. ఇంటికి వెళ్ళి పరామర్శించి ఏదో ఇంట్లో ఎవరైనా ఏదో ఫ్యామిలీ ఏదో పెద్ద అదైనట్టు. సరే, అక్కడ జరిగింది వాళ్ళ ప్రాబ్లం అది. కాకపోతే అల్లు అర్జున్ కానీ లేకపోతే హీరోలు కానీ ఎవరైనా ఒకరు అక్కడ ఎవరైతే పాప అయితే ఉన్నదో చనిపోయే మూమెంట్ సిచ్యువేషన్ ఉన్నదో అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంటుంది. అది ఆయన చేసిన తప్పు. నేను అదొకటే ఒప్పుకుంటాను. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ మధ్య యుద్ధం చేసినా ఆయనకి ఎందుకు అంత ఫాలో అంటే ఎందుకు అంత వెంపడి అర్థం చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి సార్ అంటే ఏంటంటే యాక్చువల్ గా ఒకటి సమావేశం ఒకటి జరిగింది, ఒకటి మీటింగ్ జరిగింది. అల్లు అర్జున్ సార్ ఏంటంటే నార్మల్ గా మాట్లాడుతుంటే తెలంగాణ సీఎం ఒక వచ్చింది. ఆ సిచ్యువేషన్ లో పేరు సరిగ్గా రాలే. మనకు కావాలని చెప్పలేదో గుర్తు లేక కావాలని చెప్పింది మనకు తెలియదు. అది కాకపోతే అదొక్కటే మనసులో పెట్టుకున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి ఇట్లా. అంటే ఈ కేసు విషయంలో కూడా ఆయన A11 గా ఉన్నాడు. సో A11 ఉన్న వ్యక్తి మిగతా అందరిని వదిలిపెట్టి ఒక్కరిని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏదన్నా కుట్ర ఉందనుకోవచ్చా? ఇది ఏంటంటే మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర ఆయన దగ్గర కూడా కొంచెం ఉన్నది. కాకపోతే ఈయన పేరు పలకకపోవడం, కొంచెం ఈయన కూడా ఇక స్టార్ అయిపోయేసరికి కొంచెం ఈయన రేంజ్ కొంచెం చేంజ్ అయిపోయింది. ఇక అట్లా అని చెప్పేసి ఆయన కూడా చట్టం దృష్టిలో ఎవరైనా సరే సమానం అది అని చెప్పేసి ఆయన పెట్టి. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా అసలు పెట్టకపోయేది, పట్టించుకోకపోయేది అసలు. కాకపోతే ఈయన పట్టించుకున్నాం. సో మొత్తానికి మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. సో ఏ క్షణాన్ని అనేది క్యాన్సల్ కావచ్చు, మళ్ళీ జైలు పోవడం ఖాయం అంటున్నారు. సో దానికి ఏమంటారు? జైలు పోయే సిచ్యువేషన్ లేదు అసలు. జైలు పోయినా కూడా ఫ్యాన్స్ ఎవరు ఊరుకోరు అసలే. ఏ ఒక్కరు ఆయన అభిమానిగా ఎవరు ఊరుకోరు అసలుకే. ఎందుకంటే ఆయన తప్పు లేదాడ, సిచ్యువేషన్ లేదాడ. ఈయన వెళ్ళేదో దిగి కారు నుంచి దిగిపోయానైతే పోయి చంపలే వాళ్ళని అయితే ఎవరిని. కాకపోతే ఏదో పరిస్థితి సిచ్యువేషన్ అట్లా వచ్చింది. చాలా మంది అభిమానులు ఫ్యాన్స్ వచ్చే వరకు అది అట్లా అయిపోయింది. దాంతో అల్లు అర్జున్ కూడా చాలా వరకు బాధపడ్డాడు. ఆ డిపార్ట్మెంట్ సుకుమార్ ఆయన కూడా బాధపడ్డాడు, ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు, అందరూ బాధపడ్డారు. ఇదే మన ప్రాణానికి ఏంటంటే సిచ్యువేషన్ అందరి తప్పు. ఇలా పోలీసు వాళ్ళ తప్పు, అల్లు అర్జున్ తప్పు, మన థియేటర్ సంధ్య థియేటర్ వాళ్ళకి కూడా తప్పే ఉంటుంది. వదిలిపెడితే అందరూ వదిలిపెట్టాలి, పట్టుకుంటే అందరూ పట్టుకోవాలి. ఒక్కరిని పట్టుకోపోయి తీసుకెళ్ళి బెటర్, అది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే.